ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ, అలాగే దర్శనాల పరిస్థితిని గురించి, అలాగే ఈరోజు అంగప్రదక్షిణం టోకెన్లను, అలాగే సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారి యొక్క దర్శనం టోకెన్లను విడుదల చేస్తున్నారండి. వాటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 67,568 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 22,084 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,58,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా వెళ్లే దర్శనానికి ప్రస్తుతం 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా వెళ్లే దర్శనానికి ఈరోజు 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను దర్శనానికి వెళ్లే భక్తులు ప్రస్తుతం 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. అలాగే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. 2024 ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను ఈరోజు అంటే జనవరి 23వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారండి. అంగప్రదక్షిణం అంటే పొర్లు దండాలు పెట్టడం. ఈ టికెట్లను బుక్ చేసుకున్న వారు తిరుమల ఆలయంలోని బంగారు గోపురం చుట్టూరా ఒకసారి అంగప్రదక్షిణం చేయాలి. ఇలా చేసిన వెంటనే స్వామివారి దర్శనం కూడా ఉంటుంది. ఈ అంగప్రదక్షిణం టికెట్లను మీరు ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. కనుక ఏప్రిల్ నెలలో అంగప్రదక్షిణం టికెట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులందరూ కూడా ఈరోజు అంటే జనవరి 23వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ వెబ్సైట్లో బుక్ చేసుకోగలరు. ఈ టికెట్ బుకింగ్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఒక భక్తుడు అలిపిరి మెట్ల ద్వారా టికెట్లు ఎక్కడ ఇస్తారు అని అడిగారు. ప్రస్తుతం అలిపిరి మెట్ల మార్గంలో దర్శనం టికెట్లు ఇవ్వటం లేదండి. కింద తిరుపతిలోనే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తున్నారు. వీటిని తీసుకొని మీరు అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఈ దర్శనం టోకెన్లను పొందాలనుకుంటే మీ ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 4 గంటల నుంచి ఈ దర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ టోకెన్లు అనేవి ఫుల్ అయిపోతాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇంకొకరు సీనియర్ సిటిజన్స్ మరియు హార్ట్ పేషెంట్స్కి రేపు టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, వాళ్లకు తోడుగా ఎవరినైనా పంపించొచ్చా అని అడిగారు. 2024 ఏప్రిల్ నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అలాగే హెల్త్ ప్రాబ్లం ఉన్నవారి దర్శనం టికెట్ల కోటాను ఈరోజు అంటే జనవరి 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారండి. ఈ టికెట్లను బుక్ చేసుకున్న వారు మాత్రమే దర్శనానికి వెళ్ళాలి. వీరికి తోడుగా వేరే ఎవ్వరూ దర్శనంకి వెళ్ళటానికి వీలు లేదు. కావాలంటే క్యూ లైన్ దగ్గర ఉన్న వాలంటీర్లను వీరికి తోడుగా ఉండమని సహాయం అడగవచ్చు. ఇంకొకరు ఫిబ్రవరి నెలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎలా ఉంటుంది అని అడిగారండి. 2024 ఫిబ్రవరి నెలలో తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే ఉంటుందండి. కానీ శని ఆదివారాలలో మరియు రథసప్తమి లాంటి పండుగ రోజులలో మాత్రం భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుంది. మీరు దీనికి తగినట్లు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోగలరు.
మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.